ఫ్రెండ్స్ ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నంబర్ 1, ఆర్ యూ ప్లేయింగ్ టెన్నిస్ నౌ? నంబర్ 2, వర్ యూ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే? నంబర్ 3, విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో? మరి ఈ 3 వాక్యాల యొక్క తెలుగు అర్థాలు ఏంటో మీరు గెస్ చేయండి, చూద్దాం, ట్రై చేయండి. నంబర్ 1 ఏంటి? ఆర్ యూ ప్లేయింగ్ టెన్నిస్ నౌ అంటే మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారా? ఇది ఎప్పుడు ఆడాలి? ఆర్ తోటి ఎప్పుడు అడగాలి? ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుందా అని చెప్పేటప్పుడు ఆర్ తోటి అడగండి, అంటే యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ రెండవది, వర్ యూ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటిరా? ఈ వాక్యం ఎట్లా స్టార్ట్ అయింది? వర్ తోటి స్టార్ట్ అయింది, అంటే గతంలో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్ తోటి అడగాలి. నెక్స్ట్ చివరి సెంటెన్స్ చూద్దాం. విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? అంటే భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని జరుగుతూ ఉంటుందా అని చెప్పేటప్పుడు విల్ బీ వాడాలి, అంటే విల్ బీ మధ్యలో సబ్జెక్ట్ ఉండాలి. విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? అంటే ఈ 3 వాక్యాలకు ఉండే తేడా మీకు చక్కగా అర్థమైందండి. మొదటి వాక్యం ఏమో ఆర్ తోటి స్టార్ట్ అయింది, రెండో వాక్యం వర్ తోటి స్టార్ట్ అయింది, మూడో వాక్యమో విల్ తోటి స్టార్ట్ అయింది, తర్వాత సబ్జెక్ట్ తర్వాత బి వచ్చేసింది. మరి ఈ 3 వాక్యాలలో ఒకటి పాయింట్ కామన్ గా ఉంది, ఏంటి? V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం అనేది కామన్. 3 వాక్యాలలో ప్లేయింగ్ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పనులకు ఆర్ తోటి స్టార్ట్ చేశారు, గతంలో జరుగుతున్న పనులకు వర్ తోటి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు, భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనులకు వీల్ తోటి స్టార్ట్ చేశారు. ఈ 3 వాక్యాలు మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.